హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి అకౌంట్లో కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు డబ్బులు అయితే వేయబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మరి కాసేపట్లో మూడో విడత రైతు భరోసా రైతులందరి అకౌంట్లో కూడా జమ కాబోతోంది. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా కింద మూడో విడత పెట్టుబడి సాయం సొమ్ముని రైతుల ఖాతాల్లో అయితే కనుక బుధవారం జమ చేసేందుకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దీంతో పాటుగా రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు గాను అర్హులైన రైతుల కుటుంబాలకు సున్నా వడ్డీకి సంబంధించి రాయితీ సొమ్మును కూడా సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. రెండు పథకాలకు అర్హత పొందిన 64,37,000 మంది రైతు కుటుంబాలకు అయితే కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ సాయాన్ని అయితే కనుక రైతులందరి ఖాతాలో కూడా జమ చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ 5 ఏళ్లలో రైతు భరోసా కింద 34,228 కోట్ల లబ్ధి అయితే చేకూర్చామని చెప్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాట కంటే మిన్నగా చెప్పిన సమయానికి వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్తున్నారు. 4 ఏళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికి 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా 5వ ఏడాది ఇప్పటికీ 2 విడతల్లో 11,500 చొప్పున జమ చేసింది. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో 2,000 చొప్పున 53,58,000 మంది రైతన్నల ఖాతాల్లో ఇప్పుడైతే కనుక అమౌంట్ అయితే జమ చేయబోతున్నారు. ఈ 13,500లో రాష్ట్రం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా కలిపి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక అలాగే దేశంలో మరెక్కడా లేని సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకి ROFR దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 ప్రతి ఏటా కూడా పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచిందని చెప్తున్నారు. ఏటా 12,500 చొప్పున 5 ఏళ్లలో 50,000 అందిస్తామని ఎన్నికల హామీకి మిన్నగా ఏటా 13,500 చొప్పున మొత్తం 67,500 జమ చేసిందని అయితే చెప్తున్నారు. ఇక మిగిలిన రైతులందరికీ కూడా సున్నా వడ్డీ రాయితీ, లక్షలోపు పంట రుణాలు తీసుకుని సమయానికి తిరిగి చెల్లించిన రైతన్నలందరికీ కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. రబీ 2021-22 సంవత్సరానికి సంబంధించి అలాగే ఖరీఫ్ 2022లో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించి 215 కోట్ల రూపాయల వడ్డీని అయితే కనుక రాయితీ సొమ్ముని బుధవారం జమ చేయనున్నారు. ఇక 2014-15 నుంచి 2018-19 వరకు పెండింగ్ పెట్టిన బకాయిలతో సహా బుధవారం అందిస్తున్న ఈ 215 కోట్లతో కలిపి 57 నెలల్లో వైఎస్ఆర్ సున్నా పంట వడ్డీ రుణాల కింద 84 లక్షల మంది రైతన్నలకు అందించిన వడ్డీ రాయితీ మొత్తం 2,000 కోట్లకు పైగా అవుతుందని అయితే చెప్తున్నారు. తాజాగా జమ చేస్తున్న సాయంతో కలిపి 57 నెలల్లో రైతులకు వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకైతే సాయం అందించిందని అయితే చెప్తూ ఉన్నారు. సో మరి కాసేపట్లో రైతు భరోసా సంబంధించి మరొక 2,000 రూపాయలు అంటే ఇప్పటికే 11,500 రూపాయల చొప్పున అయితే వేయడం జరిగింది. మొత్తం 13,500లోను మరొక లాస్ట్ విడత మూడో విడత కింద మరొక 2,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే లక్షలోపు వడ్డీలకి సంబంధించి డబ్బులు తీసుకొని వడ్డీలు ఇన్ టైంలో కట్టేశారో వారందరికీ కూడా సున్నా వడ్డీ రాయితీ కింద ఆ డబ్బులు కూడా అకౌంట్లో అయితే వేయబోతున్నారు.